శ్రీదేవి భూదేవి చూడండి. ఆ అద్భుతమైన స్కల్ప్చర్స్ని చూస్తే మతిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మ. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వరాహ పెరుమల్ టెంపుల్ అండి. వరాహ పెరుమల్ టెంపుల్ అంటే ఇంకెవరిదో కాదు, మళ్ళీ విష్ణు భగవాన్ టెంపుల్ అని మనకి చక్రపాణి టెంపుల్ దగ్గర నుండి ఇది సుమారు 500 మీటర్ల డిస్టెన్స్లోనే మనకు పక్కనే ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్ అని బండి ఉన్న బండి మీద వచ్చేవచ్చు, లేకపోతే నడుచుకునే వచ్చేవచ్చు దేవాలయానికి. సో ఇక్కడ మనకి వరాహ పెరుమల్ టెంపుల్ని ద ప్రిసైడింగ్ డీటీ అనేది వరాహ పెరుమల్. ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరాహ. వరాహం అంటే మనకి ఎవరు కాదు, విష్ణు భగవానుడే అని. సో బయట ప్రాంతంలో చూపిస్తాం. సో ఇదిగోండి మనకి వరాహ మూర్తి. నారద మహర్షి. సో ఇదేనండి టెంపుల్ ప్రాంతం అంతా. మనకి విష్ణు భగవానుడు వరాహ అవతారం ఎత్తి ఈ ప్రదేశంలోనే వరాహ అవతారం అయితే ఎత్తారు. చూడండి అద్భుతంగా ఉంది విష్ణు భగవానుడు, శ్రీదేవి భూదేవి. చూడండి ఆ అద్భుతమైన స్కల్ప్చర్స్ని చూస్తే మతిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. సో వరాహ అన్నా మనకి బోర్ అన్నా ఒకటేనండి. సో మనకి రాక్షసులు డిమాన్స్ ఉంటారు కదా, రాక్షసులను డిమాన్స్ అంటారు. ఆ డిమాన్స్ అన్న వాళ్ళు మన భూమండలాన్ని పాతాళంలోకి తీసుకువెళ్ళిపోతే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రాధాయపడతారు. ఎలా అయినా ప్రజల్ని అందరినీ కాపాడండి తండ్రి అంటే విష్ణు భగవానుడు ఇదిగోండి ఈ బోర్ అవతారం అయితే ఎత్తి ఆ రాక్షసుల్ని సంహరించి ఆ భూగర్భంలో ఉన్న భూమండలాన్ని మళ్ళీ బయటికి అయితే తీసుకొస్తారండి, మనందరినీ కాపాడుతుంటారు. సో గంట శబ్దం వినిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకా రిచువల్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి మనకి విష్ణు భగవానుడు ఆలయాలు అన్ని దగ్గరలో కూడా ఒకే టైంలో రిచువల్స్ అయితే జరుగుతుంటాయి. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. మనకి విష్ణు భగవానుడు వరాహ రూపంలో ఆ రాక్షసులను సంహరించి మనల్ని ప్రజల్ని అందరినీ కాపాడి ఈ లోకాన్ని కాపాడే మూర్తి మన విష్ణు భగవానుడు అండి. సో అద్భుతమైన దేవాలయం. మనకి ఆ బోర్ అంటే ఆ వరాహ అవతారం కూడా చూపించాను కదా, చాలా భయంకరంగా ఉంది, చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ కూడా మనకి చూశారు కదా, అక్కడ గంటలు మోగుతూనే రిచువల్స్ దేవుడికి ప్రార్థన అయితే జరుగుతుంది. నేను ఆల్రెడీ దేవుడిని చూసేసాను, మళ్ళీ అది క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో రిచువల్ అయితే జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్ దేవాలయం. ఇక్కడ కూడా మనకు 6 రిచువల్స్ అయితే జరుగుతాయి. ఈ విష్ణు భగవానుడు దేవాలయం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మహా ట్యాంక్ దగ్గర ఉన్న ఫెస్టివల్కి అయితే కనెక్ట్ అవుతాయి. దానికి మహా ఫెస్టివల్ అంటారు. ఆ ఫెస్టివల్ మనకి 12 ఇయర్స్కి ఒకసారి అయితే కుంభకోణంలో జరుగుతుంది. అద్భుతమైన ఫెస్టివల్ అది. సో ఇంకా నేను రాజా గోపాల స్వామి దేవాలయంకి అయితే వెళ్ళలేదు. అది వెళ్తే మొత్తం 5 దేవాలయాలు 5 టెంపుల్స్ ఆఫ్ విష్ణు హ్యాస్ బీన్ కవర్డ్ బై మీ. సో చక్కగా అద్భుతమైన స్టోరీ అండి. మనకి మనందరినీ కాపాడిన విష్ణు భగవానుడు దేవాలయంకి అయితే వచ్చాను. వరాహమూర్తి అంటే ఇంకెవరో కాదు, బోరు. సో ఇక్కడ నుండి నేను రాజగోపాల స్వామి దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ కూడా చూపించేస్తాను. ఎందుకంటే మొత్తం నేను అన్నీ కవర్ చేయాలంటే తొందరగా మీకు చూపించాలి. సే హాయ్ సారంగపాణి.